రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న కొత్త ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ డిజిటల్ హెల్త్ కార్డు స్కీమ్ రూపకల్పనలో దొర్లిన కొన్ని ప్రాథమిక లోపాలు ఒక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చి పదవి విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి ఈ కొత్త స్కీమ్లో దిక్కుతోచని విధంగా ఉంది. కొన్నేండ్ల పాటు సేవలు అందించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఈ అంశాన్ని ఒకేసారి నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, సాఫ్ట్వేర్ లోపాలు ఒక వర్గం పట్ల చూపుతున్న వివక్ష స్పష్టమవుతున్నాయి. ఈ పథకంలో రిటైర్డ్ ఉద్యోగులకు జరుగుతున్న ప్రధాన నష్టాన్ని విశ్లేషిస్తే అత్యంత కీలకమైనది గుర్తింపు సమస్య. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పదవి విరమణ చేసిన వారికి ప్రభుత్వ ట్రెజరీ ద్వారా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం కొత్త డిజిటల్ హెల్త్ కార్డుల నమోదు కోసం రూపొందించిన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ పూర్తిగా ఈ పీపీఓ నెంబర్ ఆధారంగానే పనిచేస్తుంది. కానీ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వ అధికారిక పీపీఓ నెంబర్ ఉండదు. వారికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పిఎఫ్ఆర్డిఏ ద్వారా శాశ్వత పదవి విరమణ ఖాతా సంఖ్య మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రాన్ ఐడిని గుర్తించే విధంగా సాఫ్ట్వేర్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లుగా వివరాలను నమోదు చేసుకోవడానికి అర్హత లేనట్లుగా పోర్టల్ తిరస్కరిస్తుంది. దశాబ్దాల పాటు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కేవలం ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ లోపం కారణంగా పథకానికి దూరం పెట్టడం అనేది ప్రభుత్వ పరిపాలన లోపానికి అద్దం పడుతుంది. మరో ప్రధాన సమస్య ఆర్థికపరమైనది. పాత పెన్షన్ విధానంలోని వారికి ప్రతి నెల వచ్చే పెన్షన్ నుంచి హెల్త్ కార్డు చందాను ప్రభుత్వం నేరుగా మినహాయించుకుంటుంది. కానీ సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి నేరుగా పెన్షన్ రాదు. రిటైర్డ్ అయినప్పుడు వారి ఖాతాలో ఉన్న సొమ్ములు 60% విత్డ్రా చేసుకుని మిగిలిన 40% ఎల్ఐసి లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు డిపాజిట్ చేయడం ద్వారా నెలవారీ యాన్యుటీ పెన్షన్ పొందుతారు. దీనివల్ల వారి నుంచి చందా ఎలా వసూలు చేయాలనే దానిపై ప్రభుత్వం వద్ద ఎటువంటి నిర్దిష్ట ప్రణాళిక లేదు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే హెల్త్ కార్డు స్కీమ్ వారికి ఒక సంజీవనిలా మారాల్సింది పోయి సాంకేతిక కారణాల వల్ల మానసిక వేదనకు గురి చేస్తుంది. గతంలో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో కూడా ఇలాంటి లోపాల వల్లే సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు కార్డులు పొందలేకపోయారు. ఇప్పుడు సరికొత్తగా తెస్తున్న హెల్త్ కేర్ ట్రస్ట్లో కూడా పాత తప్పులని పునరావృతం చేయడం అధికారుల ఆలస్యాన్ని సూచిస్తుంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించి రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు పూర్తి న్యాయం చేయడానికి ప్రభుత్వం తక్షణమే కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలు, పరిష్కార మార్గాలను అమలు చేయాలి. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో కేవలం పీపీఓ నెంబర్ మాత్రమే కాకుండా సిపిఎస్ ఉద్యోగుల పాన్ నెంబర్ లేదా వారు రిటైర్డ్ అయినప్పుడు ట్రెజరీ జారీ చేసే ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయడానికి వీలుగా సాఫ్ట్వేర్లో తక్షణమే మార్పులు చేయాలి. దీనివల్ల వారు కూడా ఇతర పెన్షనర్ల మాదిరిగా సులభంగా డిజిటల్ కార్డుల దరఖాస్తు కోసం చేసుకోవచ్చు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించే వారికి నెలవారీ చందా వసూళ్ల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగుల యాన్యుటీ పెన్షన్ వచ్చే బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా హెల్త్ ట్రస్ట్కు చందా జమ అయ్యేలా ఈసీఎస్ లేదా ఆటో డెబిట్ సౌకర్యం కల్పించవచ్చు. లేదా ఏటా ఒకేసారి నిర్ణీత హెల్త్ స్కీమ్ చందాను ఆన్లైన్ చలన ద్వారా ప్రభుత్వ ఖాతాలో లేదా హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాలో స్వయంగా చెల్లించే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన కంట్రిబ్యూషన్ సక్రమంగా అందడమే కాకుండా ఉద్యోగులకు కూడా వైద్యపరమైన భద్రత లభిస్తుంది. భవిష్యత్తులో విడుదల చేయబోయే హెల్త్ కేర్ ట్రస్ట్ మార్గదర్శకాల్లో పెన్షనర్లు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇస్తూ అందులో ఓపీఎస్, సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు ఇద్దరు భాగమేనని స్పష్టంగా పొందుపరచాలి. దీనివల్ల క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య లేదా ఆసుపత్రుల మధ్య యాజమాన్యాల వద్ద ఎలాంటి గందరగోళాలకు తావుండదు. వ్యవస్థలో వచ్చే మార్పులు లేదా పెన్షన్ విధానాలు ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయిన ఆరోగ్య హక్కును కాలరాసే విధంగా ఉండకూడదు. ముఖ్యమంత్రి, ఆర్థిక, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి. వెంటనే సాంకేతిక లోపాలను సరిదిద్ది రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో భాగస్వాములను చేయాలి.